అందరికీ నమస్తే అండి. సో ఈరోజు నేను మొలకెత్తి ఎండబెట్టి పొడి చేసుకున్నటువంటి విత్తనాలతో లడ్డూలు చేయడానికి మా బాబు కోసం లడ్డూలు చేయడం కోసము 3 రకాల విత్తనాలు గింజలు తీసుకున్నాను. అందులో జొన్నలు చక్కగా నానబెట్టుకొని ఒక రోజంతా 2 రోజులు మొలకలు వేసుకున్నానండి. మంచిగా ఇలా మొలకలు వచ్చాయి. ఒక్క నిమిషం నాన్న, చూడండి ఇలా మొలకలు వచ్చాయి. 2 రోజులకు వచ్చిన మొలకలు ఇవి చాలా బాగా వచ్చాయండి. ఇవి జొన్నలు. ఇవి వచ్చేసి సజ్జలు. లోపల బాగా వచ్చాయి మొలకలు, చాలా బాగా వచ్చాయి చూడండి. 2 డేస్ మొలకలు ఇవన్నీ కూడా. ఇంకొక రోజు ఉంచితే ఇంకా బాగా వచ్చేవి. ఇవి వచ్చేసి రాగులండి. రాగులు అయితే చాలా బాగా వచ్చాయి. బాగున్నాయి ఎదురు. చాలా బాగున్నాయి రాగులు వచ్చేసి. ఇంత బాగా మొలకలు వచ్చాయండి. సో వీటన్నింటినీ కూడా నేను చక్కగా ఎండబెట్టేసి మంచిగా పొడి చేసుకొని ఇంట్లోనే పొడి చేసుకుంటాను. పొడి చేసుకొని కొంచెం బెల్లం వేసి లడ్డూలు చేస్తాను. సో చాలా చాలా మంచిదండి. ఎదిగే పిల్లలకి పెడితే వాళ్ళకి హెల్దీ మజిల్ గ్రోత్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇందులో మనకి చాలా మంచిగా కావాల్సినటువంటి మన శరీరానికి కావాల్సినటువంటి కాల్షియం కానీ, ఐరన్ కానీ, మినరల్స్ కానీ చాలా ఎక్కువగా ఉంటాయి. సో చాలా చాలా బాగుంటుంది. హెల్దీగా ఉంటారు, స్ట్రాంగ్గా ఉంటారు. ముఖ్యంగా ఇలా ఎదిగే పిల్లలకి ఇస్తే వాళ్ళ బోన్ స్ట్రెంత్ అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది. సో దీన్ని నేను ఆరబెట్టి తర్వాత పొడి చేసుకొని బెల్లం పాకం పట్టుకొని అందులో ఆ పొడి వేసి లడ్డూలు చేసుకుంటాను. ఓకేనండి. సో మీరు కూడా మీ పిల్లలకి ఈ సమ్మర్లో ఇలా పెట్టండి. చాలా బాగుంటుంది. మంచి ఆకలి వేస్తుంది. తిన్నది అరగడానికి చాలా హెల్ప్ చేస్తుంది. చక్కగా పిల్లలు ఎవరైతే అసలు తినట్లేరు, ఇబ్బంది పెడుతున్నారు అంటున్నారో ఆ పిల్లలు ఆకలి అని అడిగి మరీ తింటారు. అంత బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. నమస్తే.